డియర్ దొండకాయ, నిన్ను పట్టి నిన్ను కొట్టి చాలా రోజులవుతోంది. పిచ్చకాయలు పిచ్చెక్కినా, గుండెకాయ బరువెక్కినా, టమాటీకాయని పిసుక్కున్నానే తప్ప నిన్ను ఏ రోజు కొట్టలేదు. ఇంకా ఆగలేను, కొడేసుకుంటా. నా వల్ల కాదు. రీసెంట్ గా మనం నువ్వు టచింగ్ స్టార్ అయిన ఆర్యన్ అజయ్ ఒక షార్ట్ ఫిల్మ్ తీసాడు మావా. దాని పేరే డియర్ డైరీ 30 డైరీ సరిగ్గా కాదు. ఇందులో ఆర్యన్ అజయ్ గారు చేసిన యాక్టింగ్ ఉంటది మావా, నట బీభత్సం, నట భయంకరం, నట భయానకం. ఒక్కసారి ఆడి చేసిన యాక్టింగ్ కనుక మీరు చూస్తే మీకు ఎమోషన్స్ అనేవి బాడీ మోషన్స్ రూపంలో బయటకు వచ్చేస్తాయి. బస్ మీరు జస్ట్ ఈ వీడియో కింద ఉన్న హైప్ బటన్ క్లిక్ చేసి హైప్ 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 ఎక్కించండి మావా. చెప్తా, ఈ రోజు ఈ వీడియోలో మనం చూడబోయే వీడియోలకి మీ గుండెకాయకి నా గుండెకాయ అడ్డేస్తా, మీ కిడ్నీకి నా కిడ్నీ అడ్డేస్తా, మీ వట్టకాయలకి నా వట్టకాయలు అడ్డేసేస్తా. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు, ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడతాను. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మావా, పవన్ కళ్యాణ్ గారికి మేనరిజం, అల్లు అర్జున్ గారికి స్టైల్, ప్రభాస్ గారికి బాడీ, మహేష్ బాబు గారికి లుక్స్, ఎన్టీఆర్ గారికి డాన్స్. ఇలా ఒక హీరోకి ఒక స్పెషాలిటీ ఉన్నట్టు మన అన్నయ్య ఆర్యన్ అజయ్ కూడా ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే అత్రం అజయ్ గారి దెబ్బ హెయిర్ స్టైల్ అచ్చం మోఫ్కర్ అని తిరగేసినట్టు ఉంటది. మన ఇద్దరు ఎవడైతే ఫస్ట్ క్యాంటీన్ రీచ్ అవుతాడో వాడి బిల్లు ఓడిపోయినోడు పే చేయాలరా. రెడీరా? రెడీయా? రెడీ. దా దా. పొటక్స్ లో నోస్ పట్టేసినట్టు లింగు లింగు అంటూ ఆ పరిగెడతాం ఏంట్రా? అన్నయ్య తమ్ముడికి స్టార్టింగ్ ప్రాబ్లం అనుకుంటా. పిర్రల్లో నుంచి తొంట్లోంచి తొడలోకుండా కాలు వరకు నరం లాగుతూ ఉంటుంది కదా. హలో, ఓయ్ నిన్నే. ఏ అమ్మాయి, నేను వచ్చి నాకు ఈచుకొని తీసుకుని సారీ సారీ అని అరిచే బదులు నువ్వు ఎలా అయితే ఇక్కడికి వచ్చావో మళ్ళీ అలానే ఆ డైరీ తీసుకెళ్లి అమ్మాయికే ఇచ్చేయచ్చుగా. ఆ ఆప్షన్ ఒకటి ఏడిసిందిగా, మళ్ళీ ఎందుకు ఇదంతా? మావా నీ ఫోటో ఏంటి? తెలీదురా, ఆ అమ్మాయి డైరీ నుంచి కింద పడింది. అమ్మాయి డైరీలో నీ ఫోటో ఉండడం ఏంటి మావా? ఆ బొక్కలే దిష్టి తగలకుండా పెట్టుకుందేవోలే. మై లైఫ్ అమ్మ. అది నాకు తెలియక అడుగుతాను, ఆడ నవ్వటానికి ఏముందిరా? మై లైఫ్ మై రూల్ మై యాటిట్యూడ్ అంటే నిబ్బి అనుకుని నవ్వాలి గానీ మై లైఫ్ అమ్మ అని పెట్టుకుంటే అందులో నవ్వటానికి ఏముంది? మై లైఫ్ అమ్మ. డియర్ డైరీయా? సారీ బ్రా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిద్రొచ్చు. లేకపోతే పిచ్చిపు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి వేసుకుని వచ్చి పక్కనోళ్ళ డైరీ చదవకూడదని తెలిసిన ఇద్దరు కలిసి చదువుతున్నారు. ఈడో హృతిక్ రోషన్, ఆడో ఎన్టీఆర్, ఇద్దరు కలిసి పక్కనోడి డైరీ చదువుతుంటే మనం చూడాలి. ఇందులో తన ఇష్టాలు తప్ప ఇంకేం లేమా? ఇష్టాలేంటి? తనకు బ్లాక్ అంటే ఇష్టం, కాఫీ అంటే ఇష్టం, సముద్రంలో వచ్చే అల్ల అంటే ఇష్టం, ప్రకృతి అంటే ఇష్టం. వీటన్నిటికంటే ఎక్కువగా నేనంటే ఇష్టం. నేనంటే ఇష్టం. లేకపోతే ఈడో పెద్ద హూక్ ఆఫీసర్. మరి అమ్మాయిలందరూ ఈడ వెనకబడతానికి నాకు తెలిసి ఈడే అమ్మాయిల మీద చాదపడి చేసి వెనక తిప్పించుకుంటున్నట్టున్నాడు. ప్రేమ ఎంత విచిత్రమైందంటే ఈ డైరీ ఎవరికి చేరాలో వాళ్ళకే చేరి. ప్రేమ విచిత్రమైంది కాదురా, నీ స్క్రిప్టే దరిద్రమైంది. నువ్వు ఫస్ట్ ఆ డైరీ తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చేస్తే ఈ పెంట అంతా ఉండేది కాదుగా. నేనంటే ఇష్టం, నేనంటే ఇష్టం, నేనంటే ఇష్టం. చూసావా ఈ మ్యాజిక్? నువ్వు రాసిన డైరీ ఎవరికి చేరాలో వాళ్ళకే చేరింది. కానీ నిన్ను గుర్తుపట్టడం ఎలా? అట్లీస్ట్ నేమ్ కూడా లేదు డైరీలో. ఒక్క నిమిషం, ఆ బ్యాక్గ్రౌండ్ లో ఏంట్రా? బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది ఎవరు సార్? అది వేరేనా? జూ పార్క్ లో పెట్టాల్సిన పెయింటింగ్ మ్యూజియం లో పెట్టినట్టు ఏంట్రా బాబు అది అలా ఉంది? బాగుందిరా, చాలా బాగుంది. నీకు చెప్పనా, నేను నీకు పెట్టుకున్న పేరేంటో తెలుసా? డైరీ అమ్మాయి. డైరీ అమ్మాయి. డైరీ అమ్మాయి ఏంట్రా? డైరీ అమ్మాయి రోజు హీరోయిన్ ఇంటింటికి తిరిగి పాల ప్యాకెట్లు ఇస్తుంది ఏంట్రా? ఏమైందన్నా, ఏమైంది? అలా పరిగెడుతున్నారేంటి? పిచ్చుకోక ఏమైనా తరుగుతోందా? అవునా? ఎక్కడ మావా? అదిగో మావా. పెదవి చివరకే చిరునవ్వే తిరిగొచ్చే. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుందో ఎలా ఉంటుందో ఎవరికి తెలియదన్నో. మరి మీ ఫ్రెండ్ గాడికి ఎలా తెలిసిందిరా? అవుట్ ఆఫ్ నోవేర్ ఒక అమ్మాయిని చూపించి మావా తినేరా నీ లవర్ అంటే దరిద్రంలో ఉన్నోడికి దొరికిందే దద్దోజనం లాగా వెళ్ళిపోవడమేనా? ఉండాలిరా, ఉండాలి. మరి అంత కాకపోయినా ఎంత ఉండాలి? బొర్రలోని గుజ్జు. హలో అమ్మాయి. హాయ్, దిస్ ఇస్ అర్జున్, థర్డ్ ఇయర్. హాయ్, దిస్ ఇస్ హర్షిత, కాల్ మీ హర్ష. నువ్వు కూడా ఈ కాలేజేనా? ఏదో ఇంట్రడక్షన్ లాపి పాయింట్ కి రండి. లాగ్ చేయొద్దు, లాగ్ వద్దు. గీతంలో మెడిసిన్ చేస్తున్నాను, అక్కడ క్లాసెస్ బోర్ కొట్టి సరదాగా ఇక్కడికి ఆ వచ్చాను. హీరోయిన్ ఏంట్రా వైరల్ వయ్యారి లాగా మెలికలు తిరిగిపోతుంది? స్టడీగా నుంచోమని చెప్పండి. సరే సీనియర్, క్లాస్ కి లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి. అప్పుడేనా? కొంచెం సేపు ఉండొచ్చుగా. కాఫీ? సీనియర్స్ ఆఫర్ చేస్తే రాకుండా ఉంటామా? కానీ ఇప్పుడు కాదు, ఆఫ్టర్ కాలేజ్. అరే మావా చెప్తున్నాగా, నువ్వు ఇట్లాగా సింక్ లేకుండా ఒక ర్యాండమ్ అమ్మాయి దగ్గరికి పోయి కాఫీ అని అడిగితే గోపెన్ పెంకండా నాట్ నౌ ఆఫ్టర్ కాలేజ్ అని చెప్పి అమ్మాయిని మనం ఆర్యన్ అజయ్ క్రింజ్ సినిమాటిక్ యూనివర్స్ లో తప్ప ఇంకెక్కడా చూడలేం మావా. ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ అన్ని మా రోషన్ బాబే. ఒక్క హీరోయిన్ తప్ప. అది కూడా వాడే చేసి చవకబేడా పించారి వెదవా. ఆహా, ఇలాంటి పిఎస్పీకే సాంగ్ పెట్టి ఓవర్ యాక్షన్ చేస్తే పిఎస్పీకే ఫ్యాన్స్ అందరు నీకు ఫాలో కొడతారనేగా. నేను మిమ్మల్ని ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాను. ఆ విషయం చెప్పాలంటే భయంగా ఉంది. ఐఎమ్ సారీ మేఘ్నా,
నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. వీళ్ళు ఏమంత సెక్స్ అప్పీల్ ఉందని చెప్పరా ప్రతి అమ్మాయి వచ్చి ఈడికి ప్రపోజ్ చేయడానికి అన్నేమైనా పెద్ద జానీ సీన్స్ అనుకుంటున్నారా ఏంటి? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నువ్వు డైరీలో రాసుకున్న దానికి ఇప్పుడు నీ బిహేవియర్ కి చాలా డిఫరెన్స్ ఉంది. నేనంటే ప్రాణం అన్ని మాటల్లోనే తప్ప నీ చేష్టల్లో కనిపించట్లేదు. హలో సీనియర్, నేను మిమ్మల్ని ప్రేమించడం ఏంటి? పాపడ్రా ఫ్రెండ్ గాడి ఇన్ని ఎరుపు చేసి ప్రేమించిన అమ్మాయి ఇన్ని ఎరుపు చేసి కార్తీక దీపంలో వంటలక్క కూడా ఇది కష్టాలు ఉండవు కదరా. నేనంటే ప్రాణం అన్ని మాటల్లోనే తప్ప నీ చేష్టల్లో కనిపించట్లేదు. అయినా డైరీ చూసి లవ్ చేయడానికి మీరు ఇంకా ఏ జనరేషన్ లో ఉన్నారు సీనియర్? ఇది 2025. ఎందుకక్క అంత చించుకుంటున్నావు? నువ్వు చించుకున్న ఈ ఒక్కడే లాగుతావు. ఎన్ని మీమ్స్ చేయొచ్చో తెలుసా? ఇదివరకు ట్రూ లవ్ అంటూ అమ్మాయిలకి తిరిగితే ఏదో ఒక రోజు వాళ్ళ తల్లో ఉన్న పువ్వు తీసి మన చేతికి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్రూ లవ్ అంటూ అమ్మాయిలకి తిరిగితే వాళ్ళ తల్లో ఉన్న పువ్వు తీసి మన చెవులో పెట్టి ఎరుపుని చేస్తున్నారు. ఎందుకంటే ఇది 2025. ఇదివరకు మూడొస్తే బాయ్స్ అందరూ టీవీలో వచ్చే FTV ఛానల్ చూసి కొట్టుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా VPN అంటున్నారు. ఎందుకంటే ఇది 2025. ఇదివరకు అయితే సరైన కాంటెంట్ చేస్తే అందరూ చూసేవాళ్ళు. ఇప్పుడు కాంటెంట్ చూపిస్తే అందరూ చూస్తున్నారు. ఎందుకంటే ఇది 2025. ఈ డైరీ ఇది నా ఫ్రెండ్ మేఘనాది. మేఘనా? మై నేమ్ ఇస్ మేఘనా సార్. డియర్ డైరీ, ఏ పర్సన్ అయితే నేను ఇష్టపడ్డాను అదే పర్సన్ ఈ రోజు కాలేజ్ లో కనిపించడం, తను నాకు సీనియర్ అవ్వటం, నిజం చెప్పాలంటే ఇది చాలా చాలా బాగుంది. రే హీరోయిన్ వాయిస్ ఏంట్రా? సమంతాదిలా ఉంది. నా తెలిసి హీరోయిన్ జూనియర్ సమంత అవడానికి ట్రై చేస్తున్నట్టుంది. కాకపోతే ఈ సమంత కాదు, ఇదిగో ఈ సమంత. నీకు ముందే చెప్పాను కదా కార్తీక్, మన ఇద్దరికి లవ్ సెట్ కాదు అని. హర్ష, డైరీ అమ్మాయి కాకపోతే ఈ డైరీ అమ్మాయి ఎవరు? మేఘనా. అన్నయ్య మెల్లిగా ఎమోషన్ తో కలిసి మెలేస్తున్నాడు. ఏదో గట్టిగానే ప్లాన్ చేసి ఉంటాడు. అమ్మో బొట్టగలు భద్రంగా ఉంచుకోవాలి. రూపం లేని ప్రేమ కనిపిస్తుందా అంటారు, స్పర్శ లేని ప్రేమ తెలుస్తుందా అంటారు. మేఘనా రూపం నాకు తెలియకపోయినా తన ప్రేమ నాకు కనిపించింది. స్టార్ట్ చేశాడు. వట్టకెళ్ళి జాగ్రత్తగా ఉంచుకోవాలి. మేఘన ఎవరో ఇద్దరికి తెలుసు. ఇంకొకరు ఇదంతా నాకు తెలుసు కూడా. నువ్వు విషం కలిపి నీ కాఫీ తాగు. విషం కలిపి అని తెలిసి కూడా తాగుతున్నావా? మేఘన కోసం చంపేంత ప్రేమ నీదైతే చంపేంత ప్రేమ వట్టకళ్ళు వస్తున్నాయి. చిట్లు పోతున్నాయి భయ్యా. కృష్ణ అది ఖచ్చితంగా శ్రీకృష్ణుల వారి గొంతే అయి ఉంటది. కృష్ణ అని పిలిచావుగా, నీ ముందు ప్రత్యక్షమయ్యా చూడు. కృష్ణ, నేనే పార్థ, చెప్పు నేను ఎక్కడున్నా స్వామి? నువ్వు సచ్చి పరలోకముకు వచ్చావు పార్థ. నేను అప్పటికి చెప్తూనే ఉన్నా ఆర్యనజయ్ గాడి కిడ్నీ టచింగ్ వీడియోస్ చూడు అని. అయినా నా సబ్స్క్రైబర్సే బలవంతంగా ఆ వీడియోస్ చూపించి రోస్ట్ చేయమని చెప్పారు. పుట్టిన వారికి మరణము తప్పదు, మరణించిన వారికి పుట్టుక తప్పదు పార్థ. అలాగే స్వామి, అలాగే. కానీ ఒక్కసారి జన్మకి మీ దర్శన భాగ్యం కల్పిస్తే తరించిపోతా స్వామి. ఆహా, ఏమి తేజస్సు. నేను ఎరుపుకుని. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. కింద ఏ కామెంట్ కావాలంటే ఆ కామెంట్ పెట్టేసి ఎవరికి పడితే వాళ్ళకి షేర్ చేసేసి ఈ వీడియోకి ఒక్క లైక్ కొట్టండి చాలు. మళ్ళీ త్వరలో సరికొత్త రోస్ట్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు